ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? గతించిన వారమంతా దేవుడు తన కృప చొప్పున మనల్ని నడిపించారు, మనతో ఉన్నారు. ప్రతి స్థితిలో ప్రతి సిచ్యువేషన్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి చేపట్టుకుని ముందుకు నడిపించి ఈరోజు సజీవులుగా నిలబెట్టి మరలా ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన మాత్రం మన పట్ల నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత మాత్రం కూడా అధైర్యపడక ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడండి. ఆయన నమ్ముకున్న మనలను ఎప్పుడు కూడా సిగ్గుపరచడు, తప్పకుండా ముందుకు నడిపిస్తాడు. మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. సమస్త సృష్టిని చేసిన సృష్టికర్త యొక్క బలిష్టమైన చేతులు మిమ్మల్ని పెడుతున్నాను. ఆయన చేతులు మిమ్మల్ని కాపాడతాయి, ఆయన చేతులు మిమ్మల్ని రక్షిస్తాయి, ఆయన చేతులు మిమ్మల్ని బాగు చేస్తాయి, మిమ్మల్ని నడిపిస్తాయి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట్ల నెల్లా అతడు జయము పొందెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఎవరిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉందంటే భక్తుడైన హిజ్కియాని గురించి వ్రాయబడిన మాట. హిజ్కియాకు ప్రభు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో ప్రతి స్థలంలో కూడా అన్ని విషయాల్లో కూడా అతను జయము పొందుకున్నాడు. ఆయన తోడుగా ఉంటే, ఆయన సహాయకుడిగా ఉంటే, ఆయన నీతో ఉంటే, ఆయన సన్నిధి నీతో ఉంటే ఇక ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరి తోడు నీకున్నా లేకపోయినా, ఎవ్వరు నీకు సహాయకులుగా లేకపోయినా నీవు ప్రతి విషయంలో జయం పొందుకుంటావు. ప్రస్తుతం నీవు అనేక విషయాల్లో ఓడిపోతున్నావేమో, అనేక విషయాల్లో అపజయం చూస్తున్నావేమో, అనేక ఓటములు కూడా నేను ప్రయాణిస్తున్నాను, నేను చేసినదంతా కూడా వ్యర్థమైపోతుంది, అపజయమే చూస్తున్నాను, ఓటమిలోనే నడుస్తున్నాను అనేక సంవత్సరాలు. కానీ దిగులు పడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏది? నీవు కనుక ఆయన సహాయం తీసుకుంటే, ఆయన తోడు నీకుంటే, ఆయన కూడా నువ్వు నడుస్తుంటే, నీవు ఇంతవరకు అపజయం చూసావేమో, ఇంతవరకు ఓడిపోయావేమో, కానీ ఇక ముందు నువ్వు ఓడిపోవు, ఇక ముందు నువ్వు అపజయం చూడవు. ఎందుకంటే ఆయన నీతో ఉండి సమస్తమును కూడా జయింపచేస్తూ, నిన్ను సమస్తాన్ని దాటిస్తూ, ఒకవేళ పడిపోతుంటే లేవనెత్తుతూ, జారిపోతుంటే పట్టుకుంటూ, నిన్ను అన్నిటినీ దాటించుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఆయన మోషేకు తోడుగా ఉండి నడిపించి అనేకమైనవి ఎదురొచ్చాయి. వారి ముందు దాటలేని ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, వారి ముందు దాటలేని ఇరుకు కూడా ఎదురొచ్చింది. ఇక మా వల్ల కాదనుకున్నారు. అయినా దేవుడు మోషేకు తోడైనాడు కాబట్టి వారికి ముందుగా వెళ్ళి ఆయన శక్తి చేత ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి, ఇక ఓడిపోయాము, ఇక శత్రువులకు పట్టబడిపోయాము, శత్రువుల చేతిలో మేము నశించిపోతున్నాము, ఈరోజు ఇక మరణమే మా జీవితాలు అనుకున్నప్పుడు దేవుడు శత్రువుల చేతిలో విడిపించి, మరణము నుండి విడిపించి, ఆ భయంకరమైన స్థితి నుండి విడిపించి, సముద్రాన్ని దాటించి సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంగా కుటుంబాలతో, పిల్లలతో, వారి సమస్తముతో కూడా ఆ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయి సంతోషంగా ముందుకు సాగారు. ఎందుకు అపజయము జయముగా మారిపోయింది? ఎందుకు ఓటమి గెలుపుగా మారిపోయింది? ఎందుకు శ్రమ మేలుగా మారిపోయింది? ఎందుకు మరణము జీవంగా మారిపోయిందంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా జయం పొందుకున్నారు. ఆ విధంగానే ఇక్కడ హిజ్కియా భక్తుని గురించి కూడా అదే వ్రాయబడి ఉంది. హిజ్కియాకు ప్రభు తోడుగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు జయం పొందుకున్నాడంట. హిజ్కియా ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయమే ఉంది, ఓటమి లేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అతను ఎక్కడికి వెళ్ళినా ఏ శ్రమైనా కూడా జయంగా మారిపోయింది.
భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి గుండా వెళ్తున్నాడు. అందరూ అన్నారు మరణం కొరకే వచ్చింది, ఆ వ్యాధి వచ్చిన వారు ఎవ్వరు కూడా బ్రతకలేదు అని. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుని ఏ విధంగా మరణం నుండి దాటించాడో అదేవిధంగా హిజ్కియాను కూడా మరణం దాటించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆయన తోడుగా ఉంటే మరణమైనా దాటిస్తాడు, వ్యాధి అయినా దాటిస్తాడు, ఆర్థిక బంధకాలనే దాటిస్తాడు, ఈ శ్రమైనా దాటిస్తాడు, నిందైనా దాటిస్తాడు, అవమానమైన దాటిస్తాడు, అశాంతిని దాటిస్తాడు, అసమాధానమైన దాటిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ ఏదైనప్పటికీ కూడా ఆయన నీకు తోడుగా నడుస్తూ ఉంటే నువ్వు ఓటమి చూడవు, ఓటమి లేకుండా సంతోషంగా ముందుకు సాగుతావు. అయితే ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అనేది మనం ఒకసారి ఈ వాక్యానికి ముందుకు వెళ్ళి చదివితే 6వ వచనంలో రాయబడి ఉంది, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చూడండి, ఇంతగా జయం పొందుకోవడానికి, ప్రభు ఆయనకు తోడుగా నడవడానికి, జయం ఇవ్వడానికి కారణం ఏంటంటే అతడి లోకాన్ని హత్తుకోలేదు, శరీరాన్ని హత్తుకోలేదు, నేను రాజును కదా అని ధనాన్ని హత్తుకోలేదు, నేను ఉన్నత స్థితిలో ఉన్నాను కదా ఇవన్నీ నా ఎదుట ఉన్నాయని అతను కలిగిన వేటిని కూడా హత్తుకోలేదంట, దేవుని హత్తుకున్నాడు. అంతేకాకుండా ఆయనను వెంబడించడంలో వెనుక తీయలేదంట. హిజ్కియాను దేవునికి దూరంగా చేయడానికి, అతన్ని వెనుక తీయడానికి అనేక పరిస్థితులు ఎదురయ్యాయి. గొప్ప రాజుగా ఉన్న వ్యక్తికి అనేక శోధనలు ఎదురవుతాయి, దేవుని కాదని చేసే పనులు ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని వెంబడించడం అతను వెనుక తీయలేదంట. అతను వెనుక తీయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయో వాటన్నిటిని విడిచిపెట్టాడు. దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ ఆయన మార్గంలోనే నడిచాడు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందించినా, బంధువులేమన్నా, స్నేహితులేమన్నా, తోటి రాజులేమన్నా, ఎందరు అవమానించినప్పటికీ కూడా ఆయన మాత్రం దేవుని నుండి దూరం అయిపోలేదు, దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ లోకమంతా ఏమైనా పర్వాలేదు, ఈ లోకమంతా నన్నేమన్నా పర్వాలేదు, నేను మాత్రం ఆయన విడిచిపెట్టి వెళ్ళనని దేవుని వెంబడిస్తూ వెళ్ళాడు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలో ఏది కూడా విడిచిపెట్టలేదు, ప్రతి ఆజ్ఞను అనుసరించాడు. అందువల్లే దేవుడు అతనికి తోడై ఉండి అతడు వెళ్ళే చోట నెల్ల కూడా జయమునిచ్చాడు. ఈరోజు మనం కూడా ఏ పరిస్థితి, ఏ వ్యతిరేకత, ఏ శోధన ఎదురైనా ఆయనను హత్తుకొని ముందుకు వెళ్తే తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? ధనాన్ని హత్తుకుంటున్నావా? శరీర కోరికలను హత్తుకుంటున్నావా? శరీర ఆశలను హత్తుకుంటున్నావా? ఈ లోకాన్ని హత్తుకుంటున్నావా? దేనిని హత్తుకుంటున్నావు? దేనిని అంతగా హత్తుకోకు, దేవుని హత్తుకో, ఆయనని గట్టిగా పట్టుకో, ప్రతి విషయంలో ఆయన హత్తుకో. అది ఏ సమస్య అయినా, ఏ శోధనైనా, అది ఏ స్థితి అయినా ప్రభువుని హత్తుకొనుండు. ఆయన విడిచిపెట్టే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. ఇది నేను చేయాలంటే దేవుని ప్రక్కన పెట్టాలి అనే విషయం నీకు ఎదురవుతుంది. అట్టి స్థితిలో కూడా దేవునికి ఇష్టం లేని కార్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని హత్తుకో. దేవుడు నీకు ఏ విధంగా తోడు ఉంటాడో నువ్వు చూస్తావు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ వారంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సంవత్సరంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో తప్పక దేవుడు మీకు తోడై ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీరు వెళ్ళే చోట్లనెల్లా ఆయన మీకు తోడుగా ఉండి జయమివ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవునయ్యా, ఇంతవరకు అనేకమైన హత్తుకున్నాను, అనేకమైన వాటి వెంట వెళ్ళాను, నీకన్నా ఎక్కువగా ఎన్నో విషయాలు నా జీవితంలో చూస్తానయ్యా, కానీ ఇది మొదలుకొని నిన్ను హత్తుకుంటానయ్యా. ఎందుకంటే నీవు మాత్రమే నన్ను లేవనెత్తాలి, నీవు మాత్రమే నాకు జయమివ్వాలని మనందరం కూడా ప్రభు సంత మోకరించి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందామా? ఏ దారి లేని జీవితము, యేసయ్య లేని జీవితము, ఏ దారి లేని జీవితము, యేసయ్య లేని జీవితము, ఈ గాలి తాకి రాలును, ఈ ధూళిలాగా మారును, ఈ గాలి తాకి రాలును, ఈ ధూళిలాగా మారును, ఏ దారి
ఈర్ష్య ద్వేషాలు ఏలను, దేహముపై ఆశ ఏలను. ఏ దారి లేని జీవితము, యేసయ్య లేని జీవితము. ఏ గాలి తాకి రాలును, ఏ ధూళిలాగా మారును. ఏ దారి లేని జీవితము, యేసయ్య లేని జీవితము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు, మరొక వారాన్ని మాకు అనుగ్రహించారు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడై ఉండి, అనేక పరిస్థితులు మాకు ధైర్యం ఇచ్చి, మాకు వెన్నంటి ఉండి, ఈరోజు సజీవులుగా నిలువబెట్టి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు. మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. మమ్మల్ని విడవక ఎడబాయక నేనున్నానని ధైర్యపరుస్తున్న దేవానికి వందనాలు. విడువని దేవానికి వందనాలు, ఎడబాయని దేవానికి వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నేను తోడుగా ఉన్నాను కాబట్టి ప్రతి చోట జయం పొందుకున్నాడు. నిన్ను కూడా నేను జయింపచేస్తాను, నీకు కూడా జయమిస్తానని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, ఎంతమంది వాగ్దానాన్ని విన్నారో, ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడును గాక. వారు వెళ్ళే ప్రతి స్థలములో వారి కార్యములన్నీ సఫలపరచబడును గాక. వారు పోవు చోట్ల నెల్ల జయము పొందుకుందరుగాక. వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో విజయముతో ముందుకు వెళుదురుగాక. తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. నమ్మిన వారందరి జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలు, శోధనలో ఉన్నారయ్యా. వారు భరించలేని బాధతో, కన్నీటితో నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదునైనా. వారు పడుతున్న శ్రమ, శోధన ఎంత భయంకరమైనదైనా, వారికి ఎంత అసాధ్యమైనదైనా సాధ్యపరిచే దేవుడు నీవు ఉండగా, దాటించే దేవుడు నీవు ఉండగా, జయమునిచ్చే దేవుడు నీవు ఉండగా ఇక భయపడక్కర్లేదు తండ్రి. ఇదిగో ప్రతి సమస్యను పరిశుద్ధాత్ముడని చేతిలో పెడుతున్నాను. ప్రతి వేదనని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బాధని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కన్నీటి పరిస్థితిని చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రతి విషయం నుండి విజయం పొందుకొందురుగాక. యేసు నామములో అద్భుతకరమైన కార్యములు చూచుదురుగాక. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన సర్వశక్తుని చేతుల నుండి అనేక అద్భుతాలు పొందుకొందురుగాక. అనేక ఆశ్చర్యకార్యములు పొందుకొందురుగాక. తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నానే మా ఆత్మీయ కుటుంబాన్ని. త్వరలోనే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చూస్తున్నామని నమ్ముతున్నాను. ఎంతమంది పూర్తిగా విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రతి జీవితంలో అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో జయమునిచ్చి, వారు వెళ్ళే ప్రతి చోట్ల కూడా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ఈ దినం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానమైన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపజయముతో, ఓటమితో, కన్నీటితో ఉన్నావు కదా. దేవుడు జయమునిస్తానని వాగ్దానం చేస్తున్నారు. నమ్మండి. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నా కొరకే అని దేవుని స్తుతిస్తూ ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.